హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీరు పుట్టిన తేదీ ప్రకారం అసలిప్పుడు మీలో ఎలాంటి మార్పులొస్తున్నాయి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే, ఎప్పుడూ కూడా మనం లైఫ్‌లో ముందుకు వెళ్ళాలి ఆర్ కొన్ని సిట్యుయేషన్స్ చేంజ్ అవ్వాలి అని కోరుకున్నప్పుడు ఆర్ ఒక పర్సన్ మనల్ని ఒక పర్టిక్యులర్ వేలో ట్రీట్ చేయాలి అని ఫీల్ అయినప్పుడు డెఫినిట్‌గా మనలో ఎలాంటి చేంజెస్ రావాలి ఆర్ మనం అసలు ఏ పర్సన్‌లా ఉన్నామని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రీడింగ్ నిజానికి చాలా ఇంపార్టెంట్ రీడింగ్. ఇది అంటే మీలో ఎంతమంది చూస్తారో, స్కిప్ చేస్తారో నాకైతే తెలీదు. బట్ డెఫినిట్‌గా ఇలాంటి రీడింగ్ చూసినప్పుడు మీ గురించి మీరు చాలా విషయాలు తెలుసుకుంటారండి. అండ్ మీలో వస్తున్న చేంజెస్ ఎలాంటివి? ఈ చేంజెస్ మీ లైఫ్‌కి ఎలా యూజ్ అవుతాయి? ఆర్ ఈ చేంజెస్ వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు? వెదర్ గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్. బట్ స్టిల్ ఇలాంటి రీడింగ్స్ ఏంటంటేనండి డెఫినిట్‌గా మీ లైఫ్‌ని చేంజ్ చేయడానికి చాలా వరకు యూజ్ అవుతాయి. మోస్ట్‌లీ ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు మాత్రం షేర్ చేయడం ట్రై చేయండి ఎక్కువ మందికి. ఎందుకంటే ఇది మీకే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా యూజ్ అవుతుంది. వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళు చేంజెస్ అనేవి ఎలాంటివి రావాలి అని అనుకునే ముందు అసలు వాళ్ళెలా ఉన్నారు అనేది తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుందండి. చూద్దాం అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? అసలు యూనివర్స్ నుంచి మీకు గైడెన్స్ ఏంటి? చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరు కార్డ్ సెట్‌నయితే పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియకపోతే మీ నేమ్‌లో ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో ఫుల్ నేమ్ అండి. ఇంక్లూడింగ్ సర్‌నేమ్. సో, ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో అన్ని లెటర్స్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. సపోజ్ 27 ఉంటే ఈ థర్డ్ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకుంటారు. మీకు అర్థమైందనుకుంటున్నాను. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 1, 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీరిప్పుడు అసలు ఎలా చేంజ్ అవుతున్నారు? ఆర్ మీలో అసలు ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దామండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీది ఒక చైల్డ్ లైక్ పర్సనాలిటీ అండి. అంటే చిన్న పిల్లలకి ఎలాంటి మనస్తత్వం ఉంటదో మీది సేమ్ అన్నమాట. ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే మాత్రం దాన్ని సాధించే వరకు కూడా విడిచిపెట్టరు. ఆర్ ఏదైనా సరే ఒకటి చెయ్యాలి అనుకుంటే కూడా అంతే. అది చేసే వరకు కూడా విడిచిపెట్టరు. అలాంటి తత్వం అన్నమాట. అంటే మంచి తత్వమే. కాకపోతే కొన్ని సార్లు ఈ చైల్డ్ లైక్ పర్సనాలిటీ వల్ల ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకోవడం జరిగిందండి. ఎందుకంటే అన్ని సార్లు కూడా మనం అలా ఉంటామంటే వర్కౌట్ అవ్వదు. కొన్ని సార్లు ఏంటంటే మనం సిట్యుయేషన్ బట్టి అడ్జస్ట్ అవ్వడం కానీ, సిట్యుయేషన్ బట్టి కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ చేయాల్సిన పరిస్థితి ఉంటది. బేసిక్‌గా మీరేంటంటే ఆహ్, ఏది కూడా కావాలి అనుకున్న తర్వాత ప్రయత్నం చేయకుండా మాత్రం ఉండలేరండి. అంటే ఎందుకు అంత ఈజీగా సెటిల్ అవ్వాలి? ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి? కాంప్రమైజ్ అయినంత మాత్రాన మనం హ్యాపీగా ఉంటామా? ఆఫ్‌కోర్స్ మనం ప్రయత్నం చేసినప్పుడు మనకి ఏదో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం ట్రై చేద్దాం. వర్కౌట్ అయితే అయింది లేకపోతే లేదు.
సో చేయడంలో తప్పేముంది అనుకోని మీరేంటంటే కొంత డెస్పరేట్‌గా ఉండి చేస్తూనే ఉంటారండి. అది చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తదంటే మీరు చాలా చైల్డిష్, ఇమ్మెచ్యూర్‌గా ఉంటారు. సో మీకొక క్లారిటీ ఉండదు. ఒక స్టెబిలిటీ ఉండదు. అంటే అది అవ్వదు, లేకపోతే దానికోసం అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు అని తెలిసినా సరే, అయినా సరే డెస్పరేట్‌గా ఉంటారు అని ఇలా ఏంటంటే కొంత నెగెటివ్ వైబ్స్ కూడా ఎదుటి వ్యక్తులకి ఇచ్చినట్టున్నారు. సో బేసిక్‌గా మీరేంటంటే ఏదో ఒక సిట్యుయేషన్‌లో మాత్రం ఇలా రియాక్ట్ అయ్యారండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌కి కనెక్ట్ అవ్వడమో ఆర్ ఒక పర్సన్‌కో కనెక్ట్ అయ్యారు. సో ఆ పర్సన్ విషయంలోనేంటంటే డెస్పరేట్‌గా ఉండి కొన్ని ప్రయత్నాలు చేయడం కానీ ఆర్ ఆ సిట్యుయేషన్‌లోని కొంత డెస్పరేషన్ ఉండడం వల్ల రిపీటెడ్‌గా ట్రై చేయడం కానీ దానివల్ల మీరేంటంటే ఫెయిల్ అవుతూనే వచ్చారు కానీ మీరెక్కడా కూడా సక్సీడ్ అయినట్టు నాకు అనిపించట్లేదండి. అంటే ఇది ఇమ్మెచ్యూరిటీ అని నేను చెప్పను కానీ, మీరేంటంటే ఒక్కసారి ఫెయిల్ అయిన తర్వాత దాన్ని విడిచిపెట్టలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు చేశారు. రకరకాలుగా ట్రై చేశారండి. సో ఇది అంటే ఎలా చెప్పాలంటే మీరది ట్రై చేయడం అనేది రాంగ్ కాదు కానీ, రిపీటెడ్‌గా ట్రై చేయడం వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూసారనమాట. మీకేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని ఎక్స్‌పీరియన్స్ కూడా లేదండి. ఆర్ మీరేంటంటే ఇక్కడ వేరే వ్యక్తుల మాట విని, వాళ్ళ ప్రకారం కూడా మీరు ఏది ఫాలో అయినట్టు నాకు అనిపించట్లేదు. జస్ట్ మీకు అనిపించిన దాని ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్లారు. ఆఫ్‌కోర్స్ అంటే మీ ఆలోచన విధానం కానీ, అంటే మీరు ఏదైతే అనుకున్నారో అదంతా ఓకే. కరెక్ట్ గానే ఉంది. బట్ ఈ రిపీటెడ్ ప్యాటర్న్ అనేది ఒకటి కరెక్ట్‌గా లేదు. అండ్ ఎదుటి వ్యక్తులు ఈ సిట్యుయేషన్ గురించి చెప్పింది మీరు వినకపోవడం ఒకటి కరెక్ట్‌గా లేదండి. సో బేసిక్‌గా ఇదంతా అయిపోయిందిలెండి. ఇప్పుడు అంటే మీరు ఆలోచిస్తున్నారండి. చాలా రోజుల నుంచి మనం తొందర పడ్డామేమో. మనం ఏంటంటే అనవసరంగా ఇంత డెస్పరేట్‌గా ఉన్నామేమో. మేబీ మనం ఆలోచించాల్సిందేమో. ఇది అవ్వట్లేదు అంటే ఏదో రీజన్ ఉంది. మనం ఏంటంటే సిట్యుయేషన్‌ని పైపైన చూసాం. డీప్‌గా అనాలిసిస్ చేయలేదు. ఈవెన్ మనకేంటంటే ఈ సిట్యుయేషన్‌లో కూడా ఇంత ఎక్స్‌పీరియన్స్ లేదు కాబట్టి మనం కరెక్ట్‌గా మేబీ హ్యాండిల్ చేయలేదేమో. ఆర్ వేరే వ్యక్తుల మాట మనం వింటే ఇబ్బంది పడతామని వాళ్ళని ఇందులోకి ఇన్వాల్వ్ చేయలేదేమో. అందుకే ఇదంతా జరిగిందేమో అని మీకిలాంటి ఆలోచనలు మొదలయ్యాయండి. అంటే మీరు ఇంత చైల్డిష్‌గా బిహేవ్ చేసినప్పటికీ కూడా మీలో ఒక అవేకెనింగ్ అనేది జరిగింది. దానివల్ల మీకేంటంటే మీరు చేసిందేంటి? చేస్తుందేంటి? అని క్లారిటీ తెచ్చుకోవడం స్టార్ట్ చేశారనమాట. అంటే స్లోగా మీ ఇంట్యూషన్ మీకేదైతే చెప్తుందో అది వినడం స్టార్ట్ చేశారండి. యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంది. అది మీకు ఫస్ట్ అర్థం కాలేదు. బట్ యూనివర్స్ సైన్స్ కానీ, మీ ఇంట్యూషన్ చెప్పింది కానీ అవన్నీ కూడా మీకు సింక్ అయ్యాయి. సో అక్కడి నుంచి మీకేంటంటే అర్థమైంది మీరేం చేస్తున్నారు? ఆర్ ఇప్పటి వరకు ఏం చేశారు? ఆర్ ఎలా హ్యాండిల్ చేశారు అనేది. సో అక్కడి నుంచి ఏంటంటే స్లో డౌన్ అయ్యారండి. మీరేంటంటే ఒకవేళ వ్యక్తులతో డీల్ చేస్తున్నట్టయితే వ్యక్తులు వాళ్ళని మీరు చూసింది కాదు. ఇంకా డీప్‌గా వాళ్ళు వేరేగా ఉన్నారు. ఆర్ వాళ్ళ సిట్యుయేషన్స్ వేరు. ఆర్ మీరు వాళ్ళని అనుకున్న విధానం వేరు. ఇలా ఏంటంటే కొన్ని నేర్చుకున్నట్టు నాకు అనిపిస్తుందండి. సిట్యుయేషన్స్ అయినా అంతేనండి. మీరు చూసింది వేరు, మీకు తెలిసింది వేరు, ఆర్ మీరు హ్యాండిల్ చేసిన వే డిఫరెంట్. బట్ ఆ సిట్యుయేషన్ డిఫరెంట్. ఇలా ఏంటంటే కొన్ని లెసన్స్ నేర్చుకున్నారని చెప్పొచ్చు. అక్కడి నుంచి బాగా స్లో డౌన్ అయిపోయారండి. అంటే మీరు పెద్దగా ప్రయత్నాలు చేయడం కానీ, ఆర్ ఏదో ఒక డెస్పరేషన్ కానీ మీలో నాకు కనిపించట్లేదు. ఇప్పుడైతే ఇంక మీకెలా అనిపిస్తుందంటే నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయండి. ఇది మనం చాలా ప్రయత్నం చేసాం. చాలా ఎఫర్ట్స్ పెట్టాం. ఆర్ చాలా రకాలుగా ఆలోచించాం. బట్ ఇది వర్కౌట్ అవ్వలేదు. సో ఇంకా గతంలో ఇంత చేస్తేనే వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు కూడా ఇంక వర్కౌట్ అవ్వదు. ఆర్ ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఇంకా ఇది చేయలేమేమో. అంటే ఇలా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. యాక్చువల్‌గా మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారండి. మీరేంటంటే చాలా పాజిటివ్ వైబ్స్ కూడా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. కాకపోతే ఈ సిట్యుయేషన్ ఏదైతే మీ లైఫ్‌లో ఉందో ఇది మిమ్మల్ని డౌన్ చేసిందండి. అంటే మీలో కొంత మెచ్యూరిటీ లెవెల్స్ అయితే వచ్చాయి. కొంత అవేకెన్ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే పాజిటివ్ పర్సన్ నుంచి నెగెటివ్ పర్సన్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడం కూడా స్టార్ట్ అయిందండి. అంటే నెగెటివ్ అంటే మీరు బ్యాడ్ పర్సన్ అయ్యారని అనుకోవద్దు. పాజిటివ్‌గా థింక్ చేసే మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. మీలో ఏంటంటే ఆ ఎంతూసియాజం అనేది మరి లేదనమాట. సో అక్కడి నుంచి మీరేంటంటే ఎప్పుడు ఈ పాస్ట్ గురించే ఆలోచిస్తున్నారు. పాస్ట్‌లో జరిగిపోయింది కానీ, ఆర్ పాస్ట్‌లో సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేసిన వే కానీ, ఇవన్నీ మీకేంటంటే గుర్తొస్తున్నాయండి. ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఏంటంటే, పాస్ట్ అనేది ప్రెజెంట్‌లోకి రాదా? పాస్ట్‌ని మనం ఏంటంటే ఇంత బెటర్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసాం కదా! సో, ప్రెజెంట్ అనేది అలా చేంజ్ అవ్వడానికి ఎప్పుడైనా ఛాన్స్ ఉంటదా? ఆర్ ఫ్యూచర్ అయినా చేంజ్ అవుతుందా? అని మీకేంటంటే ఎక్కడో అనిపిస్తుందండి. దానివల్ల మీరు ఎమోషనల్ అవుతున్నారు. యాక్చువల్‌గా మీరు ఎమోషనల్ టైప్ కూడా కాదు. కొంచెం అంటే చైల్డ్ లైక్ పర్సనాలిటీ అండి.
సో దానివల్ల అంటే అంత ఎమోషనల్ గా మీరు అంటే ఏదైనా హార్ట్ కి తీసుకోవడం కానీ అలా కాదు. బట్ ఇప్పుడు మాత్రం మీరేంటంటే చేంజ్ అవుతున్నారు. దానివల్ల కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, కొంత లోగా ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే కొంత డిప్రెస్డ్‌గా ఫీల్ అవ్వడం కానీ, హోప్ లేకపోవడం కానీ, అంటే ఇంకేముందిలే అయిపోయిందిలే. అంటే యూనివర్స్ మీకు ఏం ఆఫర్ చేయడానికి రెడీగా ఉంది? యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అనేది కూడా మీరు నోటీస్ చేయడానికి అంటే రెడీగా లేరండి. ఎందుకంటే ఆల్రెడీ మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఇదంతా మీకు హోప్‌లెస్‌గా అనిపిస్తుందండి. సో బేసిక్‌గా మీరేంటంటే లోగా ఫీల్ అవుతున్నారు. అండ్ అప్పుడప్పుడు మీకేంటంటే ఇన్‌సెక్యూరిటీస్ కూడా ట్రిగ్గర్ అవుతున్నాయండి. అంటే ఎలా చెప్పాలంటే ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో మీరు అటాచ్‌మెంట్ బాగా పెంచుకున్నారండి. సో అదేంటంటే మీరు విడిచిపెట్టలేకపోతున్నారు. దాని నుంచి మీరు సెపరేట్ అవ్వలేకపోతున్నారు. మీకేంటంటే ఇది ఒక ఛాలెంజ్‌లా అనిపిస్తుందండి. ఈ ప్రాసెస్‌లోని యాక్చువల్‌గా మీరు స్టాండ్ తీసుకోవాలి. మళ్ళీ మీరు ఫైట్ చేయాలి. ఆర్ మీరేంటంటే మీకోసం థింక్ చేయాలి అనే ఫీలింగ్ తెచ్చుకుంటున్నారు కానీ, అంటే దీనికి మీకు సోర్స్ కనిపించట్లేదు. మీలోని ఇన్‌సెక్యూరిటీస్ అనేవి పైలప్ అయిపోతున్నాయండి. మీరు యాక్చువల్‌గా ఏంటంటే గుడ్ పర్సనే. కాకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ వల్ల అంటే మీరొక గుడ్ పర్సన్ లాగా కూడా ఉండలేకపోతున్నారు. మీరేంటంటే సఫర్ అవుతున్నారండి. పెయిన్‌లో ఉన్నారు. స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. ఇండివిడ్యుయల్‌గా స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మళ్ళీ కూడా ఫైట్ బ్యాక్ చేయాలనుకుంటున్నారు. మీ ఇన్‌సెక్యూరిటీస్ ఏంటంటే మిమ్మల్ని ఆపేస్తున్నాయండి. మీరేంటంటే ఎందుకో కానీ ఫ్రీగా ఉండలేకపోతున్నారు. నాకైతే ఇక్కడ ఏమనిపిస్తుందంటే మేబీ మీరు మీ రూట్ చక్ర మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉందేమో. అండ్ ఈవెన్ సోలార్ ప్లెక్సస్ చక్రం మీద కూడా వర్క్ చేయాల్సిన అవసరం ఉందేమో అని నాకు అనిపిస్తుంది. సో రూట్ చక్రం మీద కానీ వర్క్ చేయాలి అనుకుంటే మీరు ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్‌ని యూజ్ చేయొచ్చు. ఇదేంటంటే మీకు బ్రేస్‌లెట్ లాగా కూడా దొరుకుతుంది. నేనేంటంటే ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను ఒకసారి చూడండి. ఈవెన్ సోలార్ ప్లెక్సస్ చక్రాకి మీరు ఏదైనా యూజ్ చేయాలి అనుకుంటే ఈ టైగర్ ఐ క్రిస్టల్‌ని యూజ్ చేయొచ్చండి. టైగర్ ఐ బ్రేస్‌లెట్‌గా యూజ్ చేస్తే సరిపోతుంది. నేను ఇది కూడా ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను. సో ఈ టైగర్ ఐ వేసుకోవాలి అనుకున్నప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవాలండి. రెడ్ జాస్పర్ వేసుకోవాలంటే రైట్ హ్యాండ్‌కి వేసుకోవాలి. సో నాకిక్కడ ఏమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరు ఆహ్, స్ట్రాంగ్‌గా ఉండాలండి. ఈ టైంలో మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఎందుకంటే మీరు డిజర్వ్ చేసేదానికంటే కూడా మీకు బెస్ట్ ఇవ్వడానికి యూనివర్స్ రెడీగా ఉంది. వచ్చే రోజుల్లోనేంటంటే బెస్ట్ థింగ్స్ జరుగుతాయండి మీకు. నాకు తెలిసి కరెక్ట్‌గా కానీ మీరు అంటే మీ ఇన్‌సెక్యూరిటీస్ మీద వర్క్ చేసి కాన్ఫిడెంట్‌గా మీరు ఫైట్ బ్యాక్ చేయాలి అని అనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు కదా! సో ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం స్టాండ్ తీసుకోండి. ఈ సిట్యుయేషన్ గురించి ఆలోచించి ఇదే లైఫ్ అన్నట్టు కాకుండా మీ లైఫ్ బెటర్ అవ్వాలి. మీ ఆలోచనలు ఇలా ఉండకూడదు. మీరేంటంటే వీక్‌గా ఉండకూడదు. మీ లైఫ్‌లో ఇదొక్కటే లేదు. అదర్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఆర్ అదర్ యాస్పెక్ట్స్ మీద కూడా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో వాటి గురించి ఆలోచించి స్టాండ్ తీసుకొని మీరు ఫైట్ చేయండి. ఈవెన్ ఈ సిట్యుయేషన్‌లో కూడా మీకు ఛాన్స్ ఉన్నంత వరకు మీరు స్టాండ్ తీసుకోండి. ఇఫ్ ఛాన్స్ లేకపోతే డెఫినిట్‌గా యూనివర్స్‌కి సరెండర్ అవ్వండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఎందుకంటే మోస్ట్‌లీ ఇయర్ ఎండ్ సరికి మీ లైఫ్‌లో బిగ్ చేంజెస్ వస్తాయండి. మీరు అంటే ఏదైతే మిస్ అవుతున్నారో ఆర్ మీకు ఏదైతే వర్కౌట్ అవ్వలేదు అని ఆ పెయిన్ తీసుకుంటున్నారో ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అయినా ఆర్ అలాంటి ఒక రిలేటెడ్ సిట్యుయేషన్‌లోనైనా సక్సెస్ కనిపిస్తుందండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లోకొస్తాయి. థింగ్స్‌ని మీరు హ్యాండిల్ చేయడం అనేది నాకు క్లియర్‌గా కనిపిస్తుంది. సో, బేసిక్‌గా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుందండి. మీరు అంటే వీక్‌గా ఉంటారా? స్ట్రాంగ్‌గా ఉంటారా? లేకపోతే మీరు ఇక్కడితో సరెండర్ అయిపోతారా? లేకపోతే ఇంకా మీరేంటంటే ఫైట్ చేయాలి అనుకోని ఎఫర్ట్స్ పెడతారా అనేది చూడాలనుకుంటుంది. బట్ ఈ టైంలో అసలు వీక్ అవ్వద్దండి. మీకోసం మీరు స్టాండ్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగాను సక్సెస్ అనేది ఉంటుందండి. మీలో ఉన్న ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది మిమ్మల్ని హీల్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు హీల్ అవ్వాలండి. మీరు బెటర్‌గా ఫీల్ అవ్వాలి. మీరు ఆలోచించాలి. యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో చాలా చైల్డిష్‌గా బిహేవ్ చేశారు. కానీ ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత మీరు రియలైజ్ అయ్యారు. మీరు ఇలా ఉండకూడదు. మీ లైఫ్ ఇలా ఉండకూడదు. సో మీరేంటంటే ఇక్కడ థింగ్స్‌ని ప్రాపర్‌గా కన్సిడర్ చేయట్లేదు అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. అది రాంగ్. యాక్చువల్‌గా మీ గురించి మీకు అర్థమైన తర్వాత ఆర్ మీరున్న సిట్యుయేషన్ గురించి మీకు అర్థమైన తర్వాత మీరు నెగెటివ్‌గా ఎందుకు ఆలోచించాలి? పాస్ట్‌కి ఎందుకు కనెక్ట్ అవ్వాలి అని చూడాలి. ఎందుకంటే మీరు ఎమోషనల్ టైప్ కాదు. బట్ ఈ సిట్యుయేషన్ దగ్గరికొచ్చేసరికి మీరు ఎందుకు ఆ రకంగా అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు అనేది మీకు తెలియాలండి. ఎందుకంటే ఈ ఒక్కటి మీ లైఫ్‌ని ఏంటంటే డ్యామేజ్ చేయకూడదు. మీ లైఫ్ ఏంటంటే
ఇక్కడతోనే ఆగినట్టు కాదండి. మీ లైఫ్‌లో ఇంకా బిగ్ థింగ్స్ జరుగుతాయి అండ్ బ్యూటిఫుల్ థింగ్స్ కూడా జరుగుతాయి. చాలా అచీవ్ చేస్తారు. మీరు అనుకున్న దానికంటే కూడా మీరేంటంటే చాలా ముందుకు వెళ్తారండి. ఆ నమ్మకం మీకు కూడా ఉండాలి. డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే చేసి చూపిస్తుంది. అండ్ మీరు కూడా ఏంటంటే మేబీ మీ పాస్ట్ సెల్ఫ్‌ని చూసి అనుకుంటారు. మేబీ నేనేంటంటే చాలా ఎక్కువ ఆలోచించాను. ఒక ఫేజ్‌లో చాలా డౌన్ అయిపోయాను. బట్ ఇప్పుడు మాత్రం చాలా బెటర్‌గా ఫీల్ అవుతున్నాను అని. అలాంటి రోజొస్తది. బట్ అలాంటి రోజు వచ్చే వరకు మాత్రం మీరేంటంటే ఫైట్ చేస్తూనే ఉండాలి. పాస్ట్‌లో గివ్ అప్ చేయకుండా కంటిన్యూయస్‌గా ఫైట్ చేశారు. ఆ స్పిరిట్ ఇప్పుడు కూడా ఉండాలండి. కాకపోతే మెచ్యూరిటీ లెవెల్స్‌తో అదుండాలి. ఆబ్వియస్‌గా థింగ్స్ ఏంటంటే మీ కంట్రోల్‌లో ఉంటాయి. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇయర్ ఎండ్‌కి మాత్రం కొన్ని చేంజెస్ అయితే వస్తాయండి. మేజర్ చేంజెస్ వస్తాయి. దానివల్ల మీరు ఎక్కడో కానీ కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా ఉంటారని నాకైతే అనిపిస్తుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. మీరేంటంటేనండి చాలా చాలా ట్రై చేశారండి. నాకర్థమవుతుంది. చాలా అంటే ఇక్కడ నాకెలాంటి వైబ్స్ వస్తున్నాయంటే, మీరు ఎప్పుడు ట్రై చేసినా, మీరు ఎప్పుడు పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనుకున్నా సరే, మీకు ఎప్పుడూ కూడా సేమే జరిగిందండి. చాలా సఫర్ అయినట్టున్నారు. అంటే మీరు ఒకటి చేసి పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు ఒకసారి ఎక్కడో పాజిటివ్‌గా జరుగుతది అని మీరు ఫీల్ అయిన ప్రతిసారి కూడా మీకెప్పుడూ రివర్స్‌లో జరగడం కానీ, మీరెప్పుడూ డిసప్పాయింట్ అయినట్టే జరిగింది. సో, దాని అర్థం ఏంటంటే, అది జరగదు అని కాదు. అట్‌లీస్ట్ మీకేంటంటే ట్రబుల్ చేయాలని కూడా కాదు. కాకపోతే మీరు వెళ్ళిన దారి కానీ, మీరు ఆలోచించిన విధానం కానీ సరిగ్గా లేదండి. దానివల్ల మీరేంటంటే ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేశారు. కొన్ని సార్లు ఏమవుతుందంటే, మన లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ వర్కౌట్ అవ్వాలని మనం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. దానికి కారణం ఏంటంటే, అది మనం డిజర్వ్ చేయమని కాదు. అది మనం ఏంటంటే కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకోవట్లేదు. మనం ఏంటంటే కరెక్ట్ టైమ్‌లో, కరెక్ట్ వేలో రియాక్ట్ అవ్వట్లేదు. సో, దానివల్ల అలా జరగడానికి అవకాశం ఉంది. కొన్ని సార్లు ఫేటెడ్ అయినా సరే తప్పదండి. అలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. బట్ దాని అర్థం ఏంటంటే, అది మన ప్రోగ్రెస్‌ని స్టాప్ చేస్తుంది మన లైఫ్ అక్కడ స్టాప్ అయిపోతుంది అని కాదండి. లైఫ్ ఎక్కడ ఎవరి కోసం ఎలా కూడా స్టాప్ అవ్వదు. ముందుకు వెళ్తూనే ఉంటది. మనం కూడా ఆ ఫ్లోలో కంటిన్యూ అయినప్పుడు మనం ఎంత ముందుకొచ్చాం అనేది తెలుస్తుంది. కొంతమందేంటంటే ఇది తెలియక పాస్ట్‌లోనే ఉండిపోతారండి. అలా ఉండిపోయిన వాళ్ళు ఎప్పటికి కూడా గ్రోత్‌నయితే చూడలేరు. సో, ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. లైఫ్‌కి కూడా కొన్ని రూల్స్ ఉంటాయండి. సో, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైనా సరే పాటించాలి. అది ఎంత గొప్ప వాళ్ళైనా సరే దాని ప్రకారం ఫాలో అయితేనే వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకుంటారు. ఈవెన్ నేను మొన్న కూడా చెప్పాను ఒక రీడింగ్‌లో యూనివర్సల్ లాస్‌ని ఫాలో అవ్వాల్సుంటుందని. సో, మీరు కూడా ఏంటంటే ఏదో చేసేయాలి, ఏదో అంటే మూవ్ అయిపోవాలి అన్నట్టు కాకుండా లైఫ్‌ని ఎంత ప్రాపర్‌గా ముందుకు తీసుకెళ్తున్నారు, యూనివర్స్ ప్రకారం మీరు ఎంత కరెక్ట్‌గా వెళ్తున్నారనేది చూసుకోండి. ఎందుకంటే యూనివర్స్ ఆపరేట్ అయ్యేది లా ఆఫ్ కర్మ మీద. సో, మీరు ఏ లాని ప్రాపర్‌గా ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు. 7 లాస్ ఉంటాయని మొన్న కూడా చెప్పాను. సో, అట్‌లీస్ట్ లా ఆఫ్ కర్మ అయినా కరెక్ట్‌గా ఫాలో అవ్వాలండి. దానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు మీరేంటంటే కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసి మీరు స్టాండ్ తీసుకొని మీరు ఫైట్ బ్యాక్ చేసినట్టుగా మీ స్పిరిట్ అలా మెయింటైన్ చేస్తే మాత్రం మీరు తొందరలోనే న్యూ లైఫ్‌ని చూస్తారండి. మీ లైఫ్‌లో చేంజెస్ అనేవి చూస్తారు. అండ్ న్యూ బిగినింగ్స్ అనేవి కాన్ఫిడెంట్‌గా జరుగుతాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. ఆల్ గుడ్ అంతా పాజిటివ్‌గానే చేంజ్ అవుతుంది. మీలోనే ఆ నెగెటివ్ థాట్స్ ఉన్నాయి. కొంచెం లోగా ఫీల్ అవుతున్నారు అండ్ నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. అవి కొంచెం చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతుందండి. ఇక్కడ మాత్రం రూల్స్ ప్రకారమే ఫాలో అవ్వాలి. యూనివర్స్ మిమ్మల్ని ఎలా అయితే ముందుకు నడిపించాలనుకుంటుందో, మీకు కొన్ని అర్థమయ్యేలా చేస్తుందో, ఆ అర్థమైన వాటిని యాక్సెప్ట్ చేసి, ఆ ఫ్లోలో వెళ్ళడానికి మాత్రం ట్రై చేయాలండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 2, 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీలో అసలిప్పుడు ఎలాంటి చేంజెస్ వస్తున్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉండే టైప్ అండి. అంటే గుడ్ అని చెప్పడానికి లేదు, బ్యాడ్ అని చెప్పడానికి లేదు. మిమ్మల్ని ఎవరైనా మంచిగా చూస్తే వాళ్ళని మీరు మంచిగా చూస్తారు. మిమ్మల్ని ఎవరైనా బ్యాడ్‌గా ట్రీట్ చేస్తే ఆఫ్‌కోర్స్ మీరు కూడా వాళ్ళని అలానే చూస్తారు. సో, కొంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అలా అని చెప్పి ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసి ఎదుటి వ్యక్తులు మీకేదో చేసేయాలి అనుకునే మనస్తత్వం కూడా కాదు. వాళ్ళు చేసిన దానికి మీరేంటంటే ఫెయిర్‌గా
ఇన్ రిటర్న్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేయకూడదు ఆర్ మిమ్మల్ని రాంగ్‌గా అనుకోకూడదని మాత్రం మీరు ఎప్పుడూ అనుకుంటుంటారండి. సో, అందుకే నేను చెప్పాను బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారని. అలా అని మీరు ఎఫర్ట్స్ పెట్టరు. అలా అని మీరేంటంటే ఎప్పుడు కంఫర్ట్ జోన్‌లోనే ఉంటారని కాదు. మీకక్కడ అవసరం ఉంది. మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌ని ఇలా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడు మీ వైపు నుంచి కూడా మీరు ఎఫర్ట్స్ పెడతారు. బట్ ఇన్ రిటర్న్ ఏంటంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్‌కి ఔట్‌కమ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారండి. అదొకటి ఉంది మీలోని. సో, అలా అని చెప్పి మీరేంటంటే ఏది కూడా ప్లాన్ చేయకుండా బ్లైండ్‌గా చేసేస్తారని కూడా నాకు అనిపించట్లేదు. యాక్చువల్‌గా ఈ కార్డ్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే, మీరు ప్రతిదీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటారండి. అలా అని కాలిక్యులేటింగ్ అంటే మీరు మళ్ళీ వేరేగా ఆలోచించొద్దు. అంటే ఇక్కడ కాలిక్యులేటింగ్ అంటే మీ నీడ్స్ ఏంటి? మీ రిక్వైర్‌మెంట్ ఏంటి? ఈ రిక్వైర్‌మెంట్ అనేది ఇక్కడ ఫుల్‌ఫిల్ అవుతుందా? ఆర్ ఎదుటి వ్యక్తి మిమ్మల్ని ఆ రకంగా చూస్తారా? ఆర్ ఎదుటి వ్యక్తికి మీరు అలాంటి ఒక ట్రీట్‌మెంట్ ఇవ్వగలరా లేదా? అంటే అంతా కూడా ఆలోచించుకుంటారండి. ప్రతీదీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటారు. చేసుకొని మీ వల్ల అవుతుందంటేనే ముందుకు వెళ్ళే టైప్ అన్నమాట. సో, ఇలానే మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్‌ని మీరు హ్యాండిల్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోనేంటంటే ఎందుకో కానీ మీ కాలిక్యులేషన్స్ అనేవి వర్కౌట్ అవ్వట్లేదండి. మీరెలా ఫీల్ అవుతున్నారంటే మేబీ మీరే మిస్‌కాలిక్యులేట్ చేస్తున్నారా? లేకపోతే ఎదుటి వ్యక్తులే అంటే మీకు కావాలని చెప్పి మిస్‌ట్రీట్ చేస్తున్నారా? ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే మీలో మెజారిటీ పర్సన్స్ వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారండి. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. అంటే లవ్వు లేకపోతే మ్యారేజ్ రిలేటెడ్ సిట్యుయేషన్ అని కాదు. ఫ్యామిలీ సిట్యుయేషన్ అవ్వచ్చు. ఆర్ బయట ఎవరినైనా డీల్ చేస్తుంటారు కదా! వ్యక్తుల వల్ల కొంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీరు వ్యక్తుల్ని ఒకలా అర్థం చేసుకున్నారండి. దాని ప్రకారం మీరు మూవ్ అవుతున్నారు. సో, వాళ్ళు బేసిక్‌గా మీ స్టాండర్డ్స్‌కి మీట్ అవుతున్నారనే మీరు బిలీవ్ చేసే వాళ్ళ ప్రకారమే మీరు మూవ్ అవ్వడం చేస్తున్నట్టున్నారు. బట్ ఈ పర్సన్స్ ఏంటంటే మీకు డిఫరెంట్ వైబ్ ఇస్తున్నారండి. వీళ్ళేంటంటే మీరు అనుకున్నట్టుగా లేరు. మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, వాళ్ళకి మీకు మధ్యలోని అంటే డిఫరెన్సెస్ అనేవి క్లియర్‌గా మీకు అర్థమవుతున్నట్టుగా చేయడం కానీ, లైక్ ఏదో కానీ ఇక్కడ జరుగుతుంది. సో, మీకేంటంటే వ్యక్తులతో డిసప్పాయింట్‌మెంట్ అయితే ఉందండి. ఒకవేళ ఇలాంటి వ్యక్తులు ఎవరు లేరు మీ లైఫ్‌లో అంటే, మీ మీద మీకు డిసప్పాయింట్‌మెంట్. దానికి రీజన్ ఏంటంటే, మీరు ప్రతిదీ క్లియర్‌గా థింక్ చేస్తారు. మీరేంటంటే ప్రతిదీ కూడా కాలిక్యులేట్ చేసుకుంటారు. సో, బేసిక్‌గా ప్రాబ్లమ్స్‌కి దూరంగా ఉంటారు. మరి ఇలాంటి మీకు లైఫ్ ఎందుకు సాటిస్ఫైయింగ్‌గా లేదు? ఆర్ మీరు అనుకున్నట్టుగా ఎందుకు ఏది జరగట్లేదు? మీరు అనుకోని అంటే ఇప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని థింగ్స్ ఇలానే వర్కౌట్ అవుతాయి అనుకున్న ప్రతిసారి కూడా అది ఎందుకో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కానీ, మీరు అనుకున్న దానికి కొంతవరకు అంటే అవుతున్నట్టే అయ్యి ఆగిపోవడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయండి. సో, దానివల్ల మీరేంటంటే మీ మీద కూడా మీరు డిసప్పాయింట్‌మెంట్‌తో ఉండడం కానీ, ఆర్ మీలో మీకే ఆ డిఫరెన్స్ అనేది ఉండడం కానీ జరుగుతుంది. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటే ఒక కాన్‌ఫ్లిక్ట్ కనిపిస్తుందండి. ఎయిదర్ పర్సన్స్‌తో అయినా మీరు సాటిస్ఫై అవ్వలేకపోతున్నారు. వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే వే కానీ, వాళ్ళు అంటే మీకిస్తున్న ఇంప్రెషన్ కానీ, మీరెందుకో కానీ కొంత యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైమ్ మీలో మీకు కూడా కనిపిస్తున్న చేంజెస్ అనేవి మిమ్మల్ని సాటిస్ఫై చేయట్లేదండి. ఎక్కడో తెలియని ఒక డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది. సో, దానివల్ల మీరేంటంటే, ఈ ఫీలింగ్ ఏంటి అనేది కూడా అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఈ ఫీలింగ్ ఇది. ఈ ఫీలింగ్‌ని మనం ఇలా సార్ట్ ఔట్ చేద్దాం ఆర్ ఇది ఇలా హ్యాండిల్ చేద్దాం అనుకున్నా సరే, మీ వల్ల అవ్వట్లేదు. మీరు అంటే ఈ ఫీలింగ్ ఏంటో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే, ఇఫ్ పర్సన్స్‌తో మీకు డిఫరెన్సెస్ ఉంటే, వాళ్ళు మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీట్ అవ్వలేకపోతుంటే, అది మీరేంటంటే చెప్పలేకపోతున్నారండి. ఆ పర్సన్‌కి చెప్పలేకపోతున్నారు. చెప్పిన ఆ పర్సన్ అర్థం చేసుకోవట్లేదు. దానివల్ల మళ్ళీ ఏంటంటే ఇక్కడ క్వెషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది. అసలు ఏంటి ఇదంతా? ఈ మెస్ అంతా ఎందుకు క్రియేట్ అవుతుంది? ఈ హెడ్‌ఏక్ ఏంటి అని ఫీల్ అవుతున్నారనమాట. లేకపోతే ఇప్పుడు మీతో మీరు అంటే సాటిస్ఫై అవ్వలేని పరిస్థితులైనా ఉంటాయి కదా! దానికి కూడా మీరేంటంటే చెప్పుకోలేకపోతున్నారు. ఇదసలు ఎక్కడి నుంచి మొదలవుతుంది? దీన్నసలు ఎలా రిపేర్ చేయాలి? అసలు ఏం చేస్తే ఇక్కడ బెటర్ అవుతుంది? ఇవేం మీకు అర్థం కాక మీకు ఎలా ఉందంటే లిటరల్‌గా దీనివల్ల చాలా స్ట్రెస్ అవుతున్నారని చెప్పొచ్చండి. క్లియర్‌గా ఇక్కడేంటంటే మీరు ఎగ్జాస్ట్ అయిపోయారు. మీరేంటంటే అలా అని చెప్పి ఇలా మీ లైఫ్‌లో జరుగుతున్న ఈ చేంజెస్‌ని మీరు చూసి మీరేంటంటే సైలెంట్‌గా ఊరుకోలేదండి. మీరు దీన్ని సార్ట్ ఔట్ చేయడం కోసం ఆర్ అసలు దీనికి సోర్స్ ఏంటి అని వెతకడం ఇలాంటివన్నీ చేశారు. ఇవన్నీ చేస్తున్నా సరే ఈ మెస్ ఏంటంటే క్లియర్ చేయలేకపోతున్నారు.
దానివల్ల మీరేంటంటే ఇంకా గివ్ అప్ చేసేసారనమాట. ఇదంతా నా వల్ల కాదు. ఎలా అయితే అలా అయ్యింది. నేనేంటంటే ఎంత ట్రై చేస్తుంటే ఇదంతా కాంప్లికేట్ అయిపోతుంది. ఆర్ నేనిక్కడ ఎంత మాట్లాడాలనుకుంటే ఇదంతా పెద్దదయిపోతుంది. నాకు చిరాకు వేస్తుంది అనుకోని మీరేంటంటే ఇంకా సైలెంట్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. బట్ సైలెంట్ అయిపోతే యూనివర్స్ విడిచిపెట్టదు కదా! యూనివర్స్ ఏంటంటే మళ్ళీ అందులోకి డ్రాగ్ చేస్తుంటది. ఒక సిట్యుయేషన్ మన ముందుకొచ్చినప్పుడు ఏంటంటే దాన్ని లాస్ట్ వరకు మనం క్లియర్ చేసే వరకు కూడా యూనివర్స్ ఏంటంటే ఆ మెస్‌లోనే మనల్ని పెడుతుందండి. సో, ఇక్కడ మీకు అదే జరుగుతుంది. అంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు ఎంత అవాయిడ్ చేయాలనుకుంటున్నా, అది ఎంత దూరంగా ఉండాలనుకుంటున్నా, ఇది మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ఇదేంటంటే మీరు ఫేస్ చేసేలా చేస్తుందండి. దానివల్ల ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు చాలా డిస్టర్బ్ అవుతున్నారు. పర్సన్స్‌కి మీకు మధ్యలో చాలా డిఫరెన్సెస్ వస్తున్నాయండి. ఈవెన్ అంటే మీరు ఎందుకో కానీ మీ మైండ్‌లో కొన్ని క్రియేట్ చేసుకోవడం కానీ, ఆర్ ఇమాజిన్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయండి. సో, దీనివల్ల కూడా మీ ఎమోషన్స్ అనేవి హైగా రన్ అవుతున్నాయి. మూడ్ స్వింగ్స్ వస్తున్నాయండి మెయిన్. ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు. అలా ఉండడానికి కారణం ఏంటో కూడా తెలియట్లేదు. అది ఎవరి మీద చూపిస్తున్నారో తెలియట్లేదు. ఇలా కొంత డిస్టర్బ్డ్‌గా ఉంటున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, బేసిక్‌గా వచ్చే రోజుల్లోనే ఏమవుతుందంటే మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయండి. కానీ ఈ న్యూ బిగినింగ్స్ జరిగే ముందు మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకోవాల్సుంటుంది. మీకేదైతే భయం వేస్తుంటదో ఈ టైంలో ఆర్ మీరిప్పుడు ఏదైతే నేను చేయలేను, నా వల్ల అవ్వదు అనుకోని డ్రాప్ అవుతుంటారో, దాన్నే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. అంటే ఇప్పుడు ఈ కన్‌ఫ్యూజన్ ఇంత సఫరింగ్ ఉంది కదా! ఈ సఫరింగ్ నుంచి మీరు బయటకి రావాలి అంటే దీన్ని ఫేస్ చెయ్యాలండి. ఇది నా వల్ల కాదు, ఇది నేను హ్యాండిల్ చేయలేను, నాకసలు చాలా ఇరిటేటింగ్‌గా ఉంది అని అనుకుంటే కుదరదు. ఇక్కడ మీరు ఒక డెసిషన్ తీసుకొని దాని ప్రకారం మూవ్ అవ్వాల్సుంటుంది. అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా పక్కన పెడితే మీరేంటంటే ఇక్కడ రిస్క్ తీసుకోవాలండి. రిస్క్ తీసుకుంటేనే దీని నుంచి బయటకొస్తారు. అలాంటి సిట్యుయేషన్ అన్నమాట. మీలో వస్తున్న చేంజెస్ అనేవి ఎలా కనిపిస్తున్నాయంటే, పెద్దగా చేంజెస్ ఏం రావట్లేదు కానీ, చెప్పాను కదా! వీక్ అయిపోతున్నారు. లోగా ఫీల్ అవుతున్నారు. డౌన్ అయిపోతున్నారండి. థాట్స్ ఏంటంటే మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి బాగా. చాలా ఎమోషనల్ కూడా అవుతున్నారు. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. మీరు ఈ రెయిన్‌బో మూన్ స్టోన్ యూజ్ చేయొచ్చండి. బ్రేస్‌లెట్‌గా యూజ్ చేయొచ్చు రైట్ హ్యాండ్‌కి. నేను ఈ ప్రొడక్ట్‌ని ట్యాగ్ చేస్తాను చూడండి. ఈవెన్ మీరేంటంటే ఈ ఎమెథిస్ట్ అయినా కూడా యూజ్ చేయొచ్చండి. ఇదైనా సరే రైట్ హ్యాండ్‌కే యూజ్ చేస్తారు బ్రేస్‌లెట్ లాగా. సో, బేసిక్‌గా ఇక్కడేంటంటేనండి, మీరు కొంత స్ట్రాంగ్‌గా ఉండాలండి. మిమ్మల్ని మీరేంటంటే, కొంత ఫోర్స్ చేసుకోవాల్సుంటుంది. అంటే, ఏ సిట్యుయేషన్ అయితే ఫేస్ చేయను నేను, నాకొద్దు అనుకుంటున్నారో, ఆ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాల్సిన పరిస్థితయితే కనిపిస్తుంది. ఫేస్ చేసి ముందుకు వెళ్తేనే మీరిక్కడ ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తారండి. మీ లైఫ్ బెటర్ అవ్వడం అనేది మీరు చూస్తారు. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! ఇక్కడ సిట్యుయేషన్ అయితే చాలా మెస్సీగానే ఉంది. అందులో నో డౌట్. ఈవెన్ మీరేంటంటే ఇంకా మీ పని అయిపోయింది. మీరేంటంటే ఇది హ్యాండిల్ చేయలేరు. ఇది ఎలా ఉంటే అలా ఉంది. ఏదైతే అది జరిగిపోయింది అనుకోని చాలా డిప్రెస్డ్‌గా ఉన్నారండి. ఇక్కడ మీ ఎమోషన్స్ ఏంటంటే బాగా ఓవర్‌ఫ్లో అవుతున్నాయి. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఈ టైంలో మీరేం చేస్తారంటే వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఎక్కువ వాటర్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం చూడండి. అంటే మీలో కొంతమందేంటంటే సీషోర్ దగ్గర ఉంటారు. అలాంటి వాళ్ళకి పర్వాలేదు. ఫ్రీక్వెంట్‌గా విజిట్ చేస్తూ ఉండొచ్చు. ఈవెన్ మీరు సీషోర్ దగ్గరలో లేకపోయినా సరే కొంచెం అంటే ఎవ్రీడే కూడా 2 టైమ్స్ బాత్ చేస్తే మంచిదండి. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్ గురించి మీరింకా క్లియర్‌గా తెలుసుకోవాలండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ మీ థాట్స్ పక్కన పెట్టండి ఫస్టు. అసలు సిట్యుయేషన్ ఏంటి? ఈ సిట్యుయేషన్‌లో అంటే మీ పర్సెప్షన్ ఇలా ఉందా? ఒరిజినల్‌గా కూడా సిట్యుయేషన్ ఇలానే ఉందా? మీ పర్స్‌పెక్టివ్ నుంచి మీరేంటంటే థింగ్స్‌ని చూస్తున్నప్పుడు మేబీ కొన్ని సార్లు ఒకలా ఉండొచ్చు. అండ్ రియాలిటీలో అది డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, అంటే ప్రతిసారి కూడా మీ పర్స్‌పెక్టివే రైట్ అవ్వాలని రూల్ ఏం లేదండి. అందుకే మీరేం చేస్తారంటే మీ పర్సెప్షన్ నుంచి కాకుండా రియాలిటీలో సిట్యుయేషన్ ఏంటి? ఈ పర్సన్ ఆర్ మీకు మీరే ఎందుకు డిస్సాటిస్ఫై అయినట్టుగా ఉంటుంది అనేది మీరు చూడాలండి. చూసిన తర్వాత ఈ మెస్‌ని ఏంటంటే మీరు క్లియర్ చేయగలుగుతారు. ఏదైనా సరే ఈ సిట్యుయేషన్ గురించి మీకు బాగా తెలియాలండి. వాటర్‌తో వర్క్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేను చెప్పినట్టుగా డెఫినిట్‌గా వాటర్ దగ్గర టైమ్ అయితే ఎక్కువ స్పెండ్ చేయండి. అండ్ ఎక్కువ వాటర్ కూడా డ్రింక్ చేయండి. దానివల్ల కూడా కొంత వాటర్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో ఇలా ఏంటంటే మీ ఎమోషన్స్‌ని ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అండ్ ఆ తర్వాత ఏంటంటే వన్స్ మీ ఎమోషన్స్ కంట్రోల్ అయిపోయిన తర్వాత మీకు మీరే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకొస్తారండి. మీకే అర్థమైపోతుంది. ఈ సిట్యుయేషన్ నుంచి ఎలా బయటకి రావాలో, అసలు ఏం చేస్తే మీరు బయటకు వస్తారో, సో మీరు ఈ సిట్యుయేషన్‌ని ఎలా డీల్ చేయాలి ఆర్ ఎవరు సపోర్ట్ తీసుకోవాలి, ఈ క్లారిటీ కూడా మీకొస్తుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. జస్ట్ మీ ఎమోషన్స్ ఏంటంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. మీరేంటంటే సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా చూడకుండా ఆర్ డిసప్పాయింట్ అయినట్టుగా ఆర్ అంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుగా చేస్తున్నాయి. సో, మీరేంటంటే ఖచ్చితంగాను దీని గురించి క్లియర్‌గా తెలుసుకొని ఇంకా కాన్ఫిడెంట్‌గా స్టాండ్ తీసుకుంటే ఇది వర్కౌట్ అవుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30 డేట్స్‌లో పుట్టారో సో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు ఇప్పుడు మీలో ఎలాంటి మార్పులొస్తున్నాయి. సో దానివల్ల మీ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఆహ్, మీరు చాలా కేర్‌ఫుల్‌గా ఉండే పర్సన్ అండి. అంటే పెద్ద రిస్క్ తీసుకోవడం కానీ, ఆర్ థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకోవడం కానీ, ఆర్ రష్ అయిపోవడం కానీ, ఒకటి కావాలి అంటే దానికోసం డెస్పరేట్ అయిపోవడం కానీ, ఆ కేటగరీ కాదండి. ఏదైనా సరే స్లోగా చేసే టైప్ అన్నమాట. అంటే ఒక సిట్యుయేషన్ మీ ముందుంటే దాన్ని మీరు హ్యాండిల్ చేయాలనుకుంటే అసలు అదెందుకు హ్యాండిల్ చేయాలి? దాన్ని హ్యాండిల్ చేయడం వల్ల మీకేం వస్తుంది? అండ్ అది హ్యాండిల్ చేసే ప్రాసెస్‌లో మీరేమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తారా? ఇలా ప్రతీదీ కూడా ఆలోచిస్తారండి. అంటే ఇక్కడ మీరు ఎమోషనల్ టైప్ కాదు. ప్యాషనేట్‌గా ఉండే టైపు. సో, దానివల్ల ఏంటంటే, మీరు అంత ఈజీగా బెండ్ అవ్వరండి. సో, మీరు జాగ్రత్తగా ఆలోచించి, జాగ్రత్తగానే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. అండ్ టైమ్ ఎక్కువ తీసుకుంటారండి. ఎందుకంటే, అంతా అబ్జర్వ్ చేయాలి. మనకు ఫుల్‌గా క్లారిటీ వస్తే, మనం చేస్తే అది వర్కౌట్ అవుతుంది. మనకు క్లారిటీ లేనప్పుడు ఎలా చేసేస్తాం? సో, ఇలా ఆలోచించే టైప్ అనమాట మీరు. సో, నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీ కార్డ్స్ చూస్తున్నట్టయితే, మీరు ఇలానే మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లోని కేర్‌ఫుల్‌గా థింక్ చేసి దాన్ని హ్యాండిల్ చేశారండి. కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదు. మీరు ఇంత కాలిక్యులేట్ చేసి అంటే ఇంత హ్యాండిల్ చేసి అది వర్కౌట్ అవ్వకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యారు. యాక్చువల్‌గా మీకు పేషెన్స్ ఎక్కువే కానీ ఈ ఒక్క సిట్యుయేషన్‌లోని మీరు అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ చేంజ్‌ని చూసారు కాబట్టి మీరు చాలా డిస్టర్బ్ అయిపోయారండి. అక్కడి నుంచి మీ పేషెన్స్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌కి లిమిటెడ్ అయిపోయింది. ఆర్ ఈ పర్సన్ విషయంలో మీ పేషెన్స్ ఏంటంటే లిమిటెడ్ అయిపోయిందండి. మీకేంటంటే మేబీ కొన్ని సార్లు అంటే ఇది పాజిటివ్‌గా మళ్ళీ వర్కౌట్ చేయగలం అనే ఫీలింగొచ్చింది. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ఇది వర్కౌట్ చేయలేం. మన వల్ల అవ్వదు. ఇది చాలా కాంప్లికేటెడ్ అని కూడా ఇలా ఫీల్ అయిన సందర్భం వచ్చింది. మొత్తానికంటే ఇలా 2 రకాలుగా ఆలోచించడం వల్ల సిట్యుయేషన్‌ని మీరు కాంప్లికేట్ చేసుకున్నారండి. యాక్చువల్‌గా స్లోగా, స్టడీగా థింగ్స్‌ని హ్యాండిల్ చేసే మీరు ఈ ఒక్క సిట్యుయేషన్ అంటే ఒక డిఫరెంట్ వేలో చేంజ్ అయిపోవడం వల్ల మీరు కూడా చేంజ్ అయిపోయారు. మీ పర్సనాలిటీ చేంజ్ అయిపోయిందండి. మీరు అక్కడి నుంచి ఏంటంటే ఈ పర్టిక్యులర్ థింగ్ అనే కాదు మీ లైఫ్‌లో మిగతా సిట్యుయేషన్స్‌లో కూడా మీరు డిఫరెంట్‌గా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేశారన్నమాట. సో, అక్కడి నుంచి ఏంటంటే మొత్తం థింగ్స్ అన్నీ మెసప్ అయిపోయాయి. అది మీకు తెలుసు. మీరు అది ఆల్రెడీ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి. సో, ఇలా ఏంటంటే అంటే జనరల్‌గా ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి అంటే ఐ మీన్ ఒక డెసిషన్ తీసుకోవడానికి సపోజ్ ఒక 1 మంత్ టైమ్ తీసుకుంటే, మీరు 3 మంత్స్ టైమ్ తీసుకొని కేర్‌ఫుల్‌గా హ్యాండిల్ చేయాలనుకునే టైప్ అండి. సో, అలాంటి మీరు ఇప్పుడు ఎలా అయిపోయారంటే అంతా తొందరగా జరిగిపోవాలని చూస్తున్నారనమాట. దానికి రీజన్ ఏంటంటే మీకింకా అంత పేషెన్స్ లేదు. ఇదంతా నా వల్ల కాదు. ఇవన్నీ నేను హ్యాండిల్ చేయలేను. అలా ఉన్నారనమాట. సో, ఇప్పుడు కూడా ఇంత మెస్ క్రియేట్ అయిపోయిన తర్వాత లైక్ ఏంటంటే అంత కాంప్లికేట్ అయిపోయిన తర్వాత కూడా మీకేమనిపిస్తుందంటే మేబీ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. లైఫ్ అనేది బెటర్ అవుతుంది. విత్ టైమ్ అయినా సరే ఇది బెటర్ అవుతుంది. ఇది ఒక ఫేజ్. సో, ఏం కాదు అనుకోని ఇలా మీరేంటంటే మీకు మీరు ఎక్కడో పాజిటివ్‌గా చెప్పుకోవడం కానీ, లేకపోతే మీరేంటంటే హీల్ అవ్వడం కోసం ట్రై చేయడం కానీ, మీ లైఫ్ మళ్ళీ బెటర్ చేయాలనుకోని మీరేంటంటే ఎక్కడో ప్రయత్నాలు చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే మీరు అంటే ఈ ఒక్క సిట్యుయేషన్ వల్ల చాలా చేంజెస్ చూసారండి. చాలా అంటే సఫర్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఇది మీకొక లెసనే నేర్పించింది. అక్కడి నుంచి అంటే ఇప్పుడు కొంచెం స్లో డౌన్ అయినట్టున్నారు. ఇప్పుడు మీరు స్లో డౌన్ అయ్యి థింగ్స్‌ని బెటర్ చేద్దాం ఆర్ ఇవన్నీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నా సరే మీకు అర్థం అవ్వట్లేదండి. స్టక్ అయిపోయారు. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారనమాట.
కొన్నిసార్లు ముందుకు వెళ్ళాలనిపిస్తుంది. కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేరేమో అనుకోని అక్కడే ఆగిపోతున్నారు. సో, మీకేం అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే ఒక డిస్టర్బ్డ్ స్టేట్‌లో ఉన్నట్టున్నారండి. ఈవెన్ థింక్ చేస్తున్నారు. థింగ్స్‌ని కరెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ మెస్ అంతా మీరే క్రియేట్ చేసుకున్నారండి. ఎప్పుడైతే ఒక సిట్యుయేషన్ చేంజ్ అయిందో, సిట్యుయేషన్ చేంజ్ అయిందని మీరేంటంటే మీ పాస్ట్ నేచర్‌తో కానీ స్లో డౌన్ అయ్యి థింగ్స్‌ని హ్యాండిల్ చేసుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. కానీ మీరేం చేశారంటే ఆ ఒక్క సిట్యుయేషన్ చేంజ్ అవ్వడం వల్ల దానికి మీరు రియాక్ట్ అవ్వకూడని విధానంలో రియాక్ట్ అయ్యారండి. ఆ విధంగా కానీ మీరు రియాక్ట్ అవ్వకపోయుంటే ఈ రోజు మాత్రం మీరు ఇలాంటి ఒక ఫేజ్‌లో అయితే మాత్రం ఉండేవాళ్ళు కాదు. అదైతే నేను చెప్పగలను. సో, ఇక్కడి నుంచి అందుకే మీకేంటంటే ఎంత థింగ్స్‌ని బెటర్ చేసుకుందాం. రేపనే రోజు బెటర్ అవుతుంది అనుకోని మీకు మీరు చెప్పుకుంటున్నా, మీరేంటంటే ఆ బెటర్‌మెంట్ చూడలేకపోతున్నారు. మీకెక్కడో మళ్ళీ అనిపిస్తుంది. ఇవన్నీ నేను ఫేస్ చేయాలా? ఇదంతా నా వల్ల అవుతుందా? అసలు అంటే నాకే ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని ఇలా ఆలోచిస్తున్నారండి. మీరేంటంటే ఇప్పటికి కూడా ప్రాక్టికల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. ఇప్పటికి కూడా మీరేంటంటే స్లో డౌన్ అవ్వలేకపోతున్నారండి. మీరేంటంటే ఇంకా ఎక్కడో బయాస్డ్‌గానే థింక్ చేస్తున్నారు. రియాలిటీలో మీరెక్కడున్నారు? ఈ సిట్యుయేషన్ ఏంటి? ఆర్ ఈ పర్సన్ ఏంటి? మీ పరిస్థితి ఏంటి? అనేది మీకు ఇంకా అర్థం అవ్వట్లేదండి. అందుకే మీరేంటంటే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు. నిజానికి మీరు ఇలానే ఉంటే మీకు హోప్ ఉన్నా మీరేంటంటే డేస్ బెటర్ అవుతాయని బిలీవ్ చేస్తున్నా డేస్ బెటర్ అవ్వవండి. సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకి రావు. ఇంకా కేయోటిక్‌గా మారిపోతాయి. అంటే నేను ఎందుకు ఇంత ఇక్కడ స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే మీ కార్డ్స్‌లో అలాంటి ఒక ఎనర్జీ ఉందండి. సో, మీలో వస్తున్న ఈ మార్పులేవి కూడా మీకు మంచి చెయ్యవు. అంటే మీరు పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి. సో, మీరు హీల్ అవుతున్నారు. లేకపోతే సిట్యుయేషన్ బెటర్ అవుతుంది అని బిలీవ్ చేస్తున్నారు కదా! అదంతా ఓకే. అది మంచిదే. కాకపోతే మీరు యాక్షన్ తీసుకుందాం ఆర్ మీరు దీన్ని హ్యాండిల్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుకు వెళ్తున్న వే ఏదైతే ఉందో అది మాత్రం కరెక్ట్‌గా లేదండి. దానివల్ల మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. నిజానికి మీరు ఇంకా థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే అనేది మీ గురించి మీరు ఆలోచించుకొని హ్యాండిల్ చేస్తున్నట్టుంది కానీ, సిట్యుయేషన్‌ని ఇంకా మీరు అర్థం చేసుకోవట్లేదండి. ఆ పర్సన్‌ని మీరు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. సో, అది అర్థం చేసుకొని మీరు మూవ్ అయితే తప్ప, ఈ డిస్టర్బెన్సెస్‌ని మీరు స్టాప్ చేయలేరండి. యూనివర్స్ ఏంటంటే కావాలని చెప్పే ఇక్కడ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తుంది. అది కూడా ఎందుకంటే మీలో మార్పు రావాలనే చేస్తుంది. సో, యూనివర్స్ మిమ్మల్ని ఏంటంటే ఇలా పుష్ చేస్తూనే ఉంటది. మీరు ఏ రోజైతే మీ ఓల్డ్ సెల్ఫ్‌తోని థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తారో ఆర్ మీ ఓల్డ్ సెల్ఫ్‌కున్న పేషెన్స్ మీలో కూడా ఉంటుందో, ఆ రోజే మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలుగుతారండి. లేకపోతే మాత్రం కష్టమే. ఎందుకంటే మీరు చాలా చాలా అంటే డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతున్నారు అండ్ డిఫరెంట్‌గా థింక్ చేస్తున్నారండి. అంటే పాజిటివ్‌గా థింక్ చేస్తున్నారు బెటర్ అవుతదని అది ఓకే. బట్ డీల్ చేస్తున్న దగ్గర మాత్రం అది లేదు కదా! అంటే మీరు ఆలోచించే దానికి, చేస్తున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అదైనా మీకు తెలిస్తే ఖచ్చితంగా అది మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే వన్స్ మీరు క్లారిటీ తెచ్చుకొని, మీరు న్యూట్రల్‌గా ఉండి థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లోకొస్తాయండి. మీరు ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతారు. అట్‌లీస్ట్ మీకు అర్థమవుతుంది మీరేం చేయాలి అనేది. ఇక్కడ మీకు ఎవరి సజెషన్స్ కూడా అవసరం లేదండి. మీ ఇన్నర్ స్ట్రెంగ్త్‌తోనే ఇది మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. ఈ డిస్టర్బెన్సెస్ అనేవి మీరు మాత్రమే ఆపగలరండి. ఈవెన్ ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లోని ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళకి కూడా ఆ పవర్ లేదండి. ఇది స్టాప్ చేసే పవర్ వాళ్ళకి లేదు. మీకే ఉంది. సో, మీరు దీన్ని స్టాప్ చేస్తే తప్ప ఇది స్టాప్ అవ్వదు. మీకెలా స్టాప్ చేయాలో తెలియట్లేదు అంటే మీ థాట్ ప్రాసెస్ అనేది డిఫరెంట్‌గా ఉంది. మీ థాట్ ప్రాసెస్ అనేది మీ ఓల్డ్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందండి. సో, అలా కనెక్ట్ అయితేనే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. నాకైతే అలానే అనిపిస్తుంది. సో, ఇప్పటికైనా సరే కొంచెం వర్క్ చేయండి. మీ మీద మీరు వర్క్ చేయాలండి. మీలో వస్తున్న చేంజెస్ మాత్రం మంచివి కాదు. మీకు అది ఏ రకంగా కూడా ఉపయోగపడదు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్‌గానే థింగ్స్‌ని కూడా చేయడానికి చూడండి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! క్లియర్‌గా చెప్తున్నాను. మీ లైఫ్‌లో మీరు మళ్ళీ హ్యాపీగా ఉండే రోజొస్తుంది. అండ్ మళ్ళీ మీ లైఫ్‌లోనేంటంటే మీరు సాటిస్ఫై అయ్యి ముందులాగే ఉండే ఛాన్స్ మీకుంది. కాకపోతే మీరు ఒక్కలే హ్యాపీగా ఉండాలి అనుకుంటే అది అవ్వదండి. మీతో ఎవరైతే అసోసియేట్ అయ్యున్నారో లైక్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ అయినా లేకపోతే ఒక పర్సన్ అయినా వాళ్ళని కూడా మీరిక్కడ ఏంటంటే హ్యాపీగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు హ్యాపీగా ఉండడం అనేది మా రెస్పాన్సిబిలిటీ ఎలా అవుతుందండి? లేకపోతే ఈ సిట్యుయేషన్‌ని బెటర్ చేయడం అనేది మేము ట్రై చేసాం అవ్వలేదు. బట్ ఇప్పుడు మేము మళ్ళీ అదే చేయాలంటే మాకు అవ్వట్లేదు అని మీరు అనుకోవచ్చు కానీ, ఇది నేను చెప్పాను కదండీ మీ చేతుల్లోనే ఉందని. ఇక్కడ మీరేంటంటే
ఏదో సమ్ ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం ఉందండి. మీకు కావాల్సింది మీకు దొరకాలి అంటే ఎదుటి వ్యక్తికి వాళ్ళకి కావాల్సింది మీరివ్వాలి. ఆర్ ఈ సిట్యుయేషన్‌కి మీరివ్వాల్సింది ఇచ్చేయాలి. యూనివర్స్ ఏంటంటే ఇది మీకు ఫ్రీగా ఇవ్వాలని అనుకోవట్లేదు. ఇది ఇవ్వాలి అంటే ఇన్ రిటర్న్ మీరు ఏదో కానీ ఎక్స్‌చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో, మీరు ఏది ఎక్స్‌చేంజ్ చేయకుండా ఇది అనుకున్నట్టుగా దొరికిపోవాలి అనుకుంటే ఇది దొరకదు. సో, దీనికి రిలేటెడ్‌గా యూనివర్స్ ఏంటంటే మీకు తొందరలోనే కొన్ని సిగ్నల్స్ కూడా ఇస్తుంటది. లైక్ సైన్స్ అనేవి చూపిస్తుంటదండి. త్రూ డ్రీమ్స్ అయినా లేకపోతే ఎక్కడో మీరేంటంటే కొంత వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కానీ, లేకపోతే మీ ఇంట్యూషన్ మీకు చెప్పడం కానీ, ఇలాంటివేవో జరుగుతాయండి. తొందరలోనే ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా మేబీ అది మీరు ఎక్స్‌చేంజ్ చేయగలరా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్స్‌చేంజ్ చేస్తేనే మీ హ్యాపీనెస్ అనేది మీకు తిరిగొస్తుందండి. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు. ఎవరి లైఫ్‌లో అయినా సరే హ్యాపీనెస్ రావాలి అంటే దానికి వాళ్ళు ఒక ప్రైస్‌ని పే చేయాల్సుంటుంది. సో, అలానే ఇక్కడ కూడా ఇది ప్రైస్ కాదు. జస్ట్ మీ హ్యాపీనెస్ కోసం అని చెప్పి ఇన్ రిటర్న్ మీరు ఒక ఎక్స్‌చేంజ్ ఏదో ఇవ్వాల్సి ఉంటుంది. సో, దానికి ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిదండి. ఒకవేళ ప్రిపేర్డ్‌గా లేకపోతే ప్రిపేర్ అవ్వడం మంచిది. అలా అని చెప్పి మీకు సైన్స్ రావు అని కాదు. డెఫినిట్‌గా యూనివర్స్ ఏంటంటే ఏదో ఒక వేలో మీకు సైన్ అనేది చూపిస్తుంది. ఆర్ పర్సన్స్ ద్వారా అయినా సరే మీరు కమ్యూనికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏదో ఇన్ఫర్మేషన్ మీకు రావచ్చు. సో, ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయినా సరే మీరు కొంత చేంజ్ అయ్యి మీరేంటంటే కరెక్ట్‌గా థింక్ చేసి కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే మాత్రం డెఫినిట్‌గా మీరు హ్యాపీగా ఉంటారు. ఈ సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తులు హ్యాపీగా ఉంటారు. మీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అక్కడితోని ఇదంతా కూడా ఎండ్ అవుతుందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్ మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.